బ్రేకింగ్ న్యూస్ ఆస్తి పంపకాల్లో తేడాలు రావడంతో తండ్రి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించేందుకు నిరాకరించారు కన్న బిడ్డలు. ఈ అవమానీయ ఘటన పల్నాడు జిల్లా ఎడ్లపాడు మండలం సొలస గ్రామంలో జరిగింది. మృతుడు ఆంజనేయులు పేరు మీద 6 ఎకరాల పొలం, ఒక ఇల్లుంది. తండ్రి మృతి చెందడంతో ఆస్తి పంచుకునేందుకు కొడుకు కూతులు ప్రయత్నించారు. కానీ పంపకాల్లో తేడా రావడంతో వివాదం చెలరేగింది. దీంతో 3 రోజుల క్రితం మృతి చెందిన తండ్రి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించేందుకు కొడుకు కూతుళ్లు నిరాకరించారు. ఆస్తి లెక్క తేలితే కానీ అంత్యక్రియలు జరగమని తేల్చి చెప్పారు. చివరకు గ్రామస్తులు, పోలీసులు జోక్యం చేసుకోవడంతో ఎట్టకేలకు అంత్యక్రియలు నిర్వహించారు. ఆస్తి పంపకాల్లో తేడా వచ్చిందని చెప్పి తండ్రి మృతదేహానికే అంత్యక్రియలు నిర్వహించేందుకు నిరాకరించారు కన్నబిడ్డలు. రైట్ నౌ చూస్తూ ఉన్నాం మనము విజువల్స్ లో. ఈ అవమానీయ ఘటన పల్నాడు జిల్లాలో చోటు చేసుకుంది. సొలస గ్రామంలో మృతుడు ఆంజనేయులు పేరు మీద ఓవరాల్ గా ఆస్తి 6 ఎకరాలు, అలాగే ఒక ఇల్లు ఉంది. దీంతో తండ్రి మృతి చెందడంతో ఇటు ఆస్తి పంచుకునేందుకు కొడుకులు కూతుళ్లు ప్రయత్నించగా ఆ పంపకాల్లో కొంత తేడా రావడంతో అక్కడ వివాదం చెలరేగింది. దీంతో 3 రోజులుగా మృతి చెందినటువంటి తండ్రికి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించేందుకు ఇటు కన్నబిడ్డలు నిరాకరించారు. ఆస్తి లెక్క తేలితే కానీ అంత్యక్రియలు జరగవని తేల్చి చెప్పేశారు. చివరకు గ్రామస్తులు, పోలీసులు జోక్యం చేసుకొని కలిగించుకోవడంతో ఒకవైపు ఎట్టకేలకు అంత్యక్రియలు నిర్వహించడం జరిగింది. ఆస్తి పంపకాల తేడాలు రావడంతో తండ్రి మృతదేహానికే అంత్యక్రియలు నిర్వహించేందుకు నిరాకరించారు కన్న బిడ్డలు. మనం చూస్తున్నాము. ఈ ఘటన పల్నాడు జిల్లా ఎడ్లపాడు మండలం సొలస గ్రామంలో జరిగింది. ఆంజనేయులు అనే వ్యక్తి మృతి చెందినటువంటి నేపథ్యంలో 6 ఎకరాల పొలం, ఒక ఇల్లు ఉంది తండ్రికి. తండ్రి మృతి చెందడంతో ఇటు ఆస్తి పంచుకునేందుకు ఒకవైపు నిరాకరించడంతో మనం చూస్తున్నాము విజువల్స్లో. గ్రామస్తులు ఇంటికి దగ్గరలో ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా అక్కడికి చేరుకొని ఈ వివాదాన్ని సద్దుమణిగించి ఆ తర్వాత అంత్యక్రియలు చేశారు.